హాయ్ మా, ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది. నేను నెల్లూరులో ఉన్నాను. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్ అంతా వేరేగా ఉంది, తెలిసే ఉంటుంది మీకు. సో ఇల్లు ఈ మధ్యనే తీసుకున్నామ్మా, కంప్లీట్ అయింది. తీసుకొని 4 సంవత్సరాలు అయింది. ఈ మధ్యనే ఇచ్చారు మాకు పాప పెళ్ళి ముందు. ఒకరోజు హోమ్ టూర్ చేసి చూపిస్తానమ్మా. ఇంకా ప్రిపేర్డ్గా లేము అసలు చేసేదానికి. కానీ ఈరోజు నేను మీకు లంచ్కి ఒక మంచి రెసిపీ చూపించబోతూ ఉన్నాను. చాలామంది బరువు తగ్గాలని అనుకుంటూ ఉంటారు, కానీ టేస్టీగా కావాలని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఒక మంచి రెసిపీ మా. సలాడ్ అనకండి, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. సలాడ్స్ అంటే చాలా లైట్గా ఉంటాయి కదా, ఇది కొంచెం హెవీగానే ఉంటుంది. వెజిటేరియన్ ప్యూర్ పన్నీర్ వేస్ట్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. జనరల్గా మీరు అనొచ్చు, మేడం అవి ఇవి మామూలువి చూపించవచ్చు కదా అని. అవి చూపించదలుచుకోలేదు మా. ఎప్పుడైనా అప్పుడప్పుడు చూపిస్తాను. 100 ఛానల్స్ ఉన్నాయి కదా మామూలు వంటలు చూపించేవాళ్ళు. కాబట్టి నేను కొన్ని స్పెషల్ చూపిస్తాను. ఈరోజు నేను చెయ్యబోయేది మీకు టోటల్గా ఎన్ని క్యాలరీస్ వస్తాయి అంటే ఒక 250 to 300 క్యాలరీస్ వస్తాయి. నేను 2 విధాలుగా చెప్తాను. నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను కదా, అదేంటి అంటే పన్నీర్ సలాడ్ అనకండి, పన్నీర్ కర్రీ అనుకుందాము. పన్నీర్ సలాడ్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే వెజిటబుల్స్ అనమాట. ఎక్కువగా స్ప్రింగ్ ఆనియన్స్తో కూడా వేయబోతూ ఉన్నాను. పన్నీర్ మీకు తెలుసు. మీరు అనొచ్చు, మేడం మీరు న్యూట్రిషనిస్ట్ అయ్యింది పన్నీర్ తినమని చెప్తున్నారా, ఎక్కువ ఫ్యాట్ కదా అని చెప్పేసి. వీక్లీ వన్స్ పన్నీర్ తింటే ఏం కాదు మా. ఫ్యాట్ ఎంత ఉంటుందో ప్రోటీన్ కూడా అంతే ఉంటుంది. జనరల్గా వెజిటేరియన్స్కి ప్రోటీన్ లెవెల్ సరిపోవు. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే 2 times పన్నీర్ తినచ్చు. ఎక్కువ తినకండి. 50 to 75 grams తినచ్చు. మీకు 100 grams పన్నీర్కి ఆల్మోస్ట్ 18-20 grams ప్రోటీన్ వస్తుంది మా. కానీ దురదృష్టం ఏంటంటే ఫ్యాట్ కూడా అంతే ఉంటుంది. ఇంకా ఫ్యాట్ గురించి భయపడే వాళ్ళు టోఫు ఉంటుంది మా, సోయాబీన్స్తో చేసేది. అది కానీ తీసుకున్నారు అంటే మీకు దాదాపు దీంట్లో 20 grams ఫ్యాట్ ఉంటే దాంట్లో మీకు 2.5 grams ఫ్యాట్ ఉంటుంది. కానీ ప్రోటీన్ ఈక్వల్గా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు టోఫు కూడా వెళ్ళొచ్చు. కానీ నేను ఈరోజు మీకు టోఫు చూపించడం లేదు, పన్నీర్తోనే చూపిస్తున్నాను. కానీ లాట్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి చూపిస్తున్నాను. మీరు అనొచ్చు, కాస్ట్లీ కదా మేడం అంటే. మన కోసంగా ఎప్పుడైనా ఒక 2 days ఇంట్రెస్టింగ్గా చేసుకోవచ్చు, లేదా వీక్లీ వన్స్ తినండి మా. ఎందుకు చెప్తున్నాను అంటే ఆకుకూరలు నచ్చవు చాలామందికి, కానీ స్ప్రింగ్ ఆనియన్స్ తిన్నారు అంటే లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మా. మీకు విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, కాల్షియము, మెగ్నీషియము, పొటాషియం, ఇలా చెప్పుకుంటూ పోతే ఐరన్ అన్నిటికంటే ఎక్కువగా, సాల్యుబుల్ ఫైబరు, ఇన్సాల్యుబుల్ ఫైబరు, ఇండైజెషన్ ఉండే వాళ్ళకి చాలా మంచిది మా. కానీ ఇది మీరు లంచ్లోకే తినాలి, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ కూడా తినచ్చు. నైట్ తినకండి. అట్లానే నేను ఏదో దీన్ని చాలా స్పైసీగా చాలా ఆయిలీగా ఏం చేసి చూపించడం లేదు. చాలా సింపుల్ రెసిపీ, మీకు చేస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది మా అన్నిటికంటే. ఓకేనా, చూద్దాం. సో ఇది పన్నీర్ సలాడ్ అనుకోండి, బౌల్ ఆఫ్ పన్నీర్ అనుకోండి, లేదా పన్నీర్ ప్లస్ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ అనుకోండి మా. ఏదైనా అనుకోండి. బాగా తినే వాళ్ళకైతే ఒకళ్ళకి సరిపోద్ది మా. ఇది లంచ్లోకి తింటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మీరు రైస్ కానీ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం రైస్ కానీ లేదా మీరు ఓట్స్ కానీ కలుపుకోవాలంటే ఇద్దరు తీసుకోవచ్చు మా. ఒక చిన్న కప్పు అంటే ఈ కప్పు రైస్ కలుపుకున్నారంటే ఇద్దరు తినొచ్చు అన్నమాట. ఇది స్టార్ట్ చేద్దాము. సో 1 స్పూన్ మా, 5 ml సెసేమ్ ఆయిల్ మా చూపిస్తున్నాను. సెసేమ్ ఆయిల్ చూడండి ఎంత ప్యూర్గా ఉందో. లేదా ఒక 1.5 స్పూన్ వేద్దామా. అంటే 7.5 ml. దీంట్లో ఏంటి అంటే ఇది చెక్క, లవంగాలు, యాలకులు కలిపి కొట్టిన పౌడర్ మా ఇది. సో చూడండి, ఒక చిన్న స్పూను అన్నీ కలిపిన పౌడరు. దాని తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను అన్న. 1 కప్పు ఒక ఆనియన్కి కొంచెం అటు ఇటు ఉండగానే కొంచెం బెల్ పెప్పర్స్, మిర్చి మా.
చాలా మంచి వాసన వస్తుందా. ఇలా కొంచెం ఫ్రై అయితే చాలమ్మా, ఎక్కువ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఉప్పు వేస్తున్నాను, నేనైతే ఇంతే వేస్తాను. మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఓకే, నేను ఇవి మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి చేస్తాను. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 1/3/4 కప్పు, మీరు కావాలంటే 1 కప్ కూడా వేసుకోవచ్చు. అంటే ఒక 2 కట్టలు అనుకోండి. గ్రామ్స్లో అయితే 30 గ్రామ్స్ కంటే ఉండవమ్మా ఇవి. ఇది 1 నిమిషం వేస్తే కూడా చాలా సాఫ్ట్ అయిపోతాయి. స్ప్రింగ్ ఆనియన్స్ చాలా చాలా మంచివి, మనం డిస్కస్ చేసుకున్నాము. హార్ట్కి చాలా మంచిది, హై ఫైబరు. నేనైతే చాలా వాటిలో కలుపుతూ ఉంటాను దొరికినప్పుడల్లా. ఇదిగోండి, ఇది 100 గ్రామ్స్ పన్నీర్ కొంచెం వేయించి పెట్టాను దీన్ని. మీరు కావాలంటే ఆనియన్స్ అవి తగ్గించుకోవచ్చు, ఒక చిన్న ఆనియన్ వేసుకోవచ్చు. స్పైసీగా అసలు వద్దనుకుంటే మిర్చి తీసేయచ్చు, కానీ కొంచెం బెల్ పెప్పర్స్ మాత్రం, స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. సో లైట్గా మిరియాల పొడి చల్లుతున్నాను. చాట్ మసాలా అలా వేసుకోకండి, వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అన్నీ కలిపి 1 నిమిషం. చక్కగా చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. 10 ఇయర్స్ నుంచి ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. మనమైతే లంచ్కి తినేయచ్చు, మీకు ఆకలి కూడా వేయదు. ట్రై చేయండి, హై ప్రోటీన్ ఉంటుంది, స్లిమ్ కూడా అవుతాము. అయిపోయిందమ్మా, ఆపేస్తున్నాను. సో ఇంతేమ్మా, బౌల్లోకి తీసేసుకుందాము. హెవీ లంచ్ కింద వస్తుందా, కానీ మీకు వచ్చే క్యాలరీస్ మాత్రం 250 to 260 క్యాలరీస్ అంతే. సో చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి ఇలానే మీరు మష్రూమ్తో కూడా చేసుకోవచ్చు సేమ్, కాకపోతే ఇంత హై ప్రోటీన్ ఉండదు మష్రూమ్స్లో, లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అది కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇంకో రోజు చూద్దాం ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.